గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చర్మ సమస్యలకు సంబంధించి. రకరకాల చర్మ సమస్యలు ఉంటాయి. అందులో ఎక్కువగా మనం సోరియాసిస్ వింటూ ఉంటాము. అసలు చర్మ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి, అందులో సోరియాసిస్ అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. మనతో మాట్లాడడానికి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యా, హాయ్ అండి. సో చర్మ సమస్యల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాగా, ఎక్కువగా సోరియాసిస్తో సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు చాలా సంవత్సరాలు అట్లా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి, ఎవరికి సోరియాసిస్ వస్తూ ఉంటుంది? సోరియాసిస్ అంటే చూడండి, ఇది క్రానిక్ స్కిన్ డిజార్డర్ అనమాట. అండ్ చాలామంది అంటువ్యాధి అనుకుంటారు, కానీ ఇది అంటువ్యాధి కాదు. ఒక్కసారి వచ్చిందంటే చాలా రోజుల వరకు ఈ ప్రాబ్లం ఉండడం జరుగుతుంది. మెడిసిన్స్ వాడినంత రోజులు మంచిగా ఉండి మళ్ళీ యథావిధిగా రావడం కూడా జరుగుతుంది. హియర్ కమ్స్ హోమియోపతి. హోమియోపతిలో దీనికి పరిష్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏం జరుగుతుంది ఇందులో అంటే, నార్మల్లీ మన స్కిన్ అనేది ఒక 28 డేస్లో కొత్త స్కిన్ జనరేట్ అవుతుంది, కొత్త స్కిన్ రావడం జరుగుతుంది. పాత స్కిన్ అనేది అది వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. కానీ ఈ సోరియాసిస్ వ్యాధిలో స్కిన్ ప్రొడక్షన్ స్పీడ్ అయిపోతుంది. 28 డేస్లో ఒక స్కిన్ రావాలి, కానీ 2 నుంచి 3 రోజుల్లోనే కొత్త స్కిన్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీకు పైన ఒక పొట్టులాగా తయారవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఒక్క చర్మం తర్వాత ఇంకొక చర్మం, ఇంకొక చర్మం తర్వాత ఇంకొక చర్మం, దానివల్ల ఏంటంటే స్కిన్ చాలా థిక్ అయిపోవడం జరుగుతుంది, డ్రై కనబడుతూ ఉంటుంది. అది ఒకవేళ మనకు చేతుల్లో వచ్చిందనుకోండి, మనం మూవ్మెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి అది పగిలిపోవడం జరుగుతుంది, అంటే క్రాక్స్ రావడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే దాని నుంచి డిశ్చార్జెస్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి పస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, మనకు స్కిన్ అనేది ఇలా స్క్రాచ్ చేస్తే చేప పొట్టులాగా కింద పడడం, దాంతో ఇచ్చింగ్ రావడం, ఇలా ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకు మనం సోరియాసిస్ ఉంది అన్నట్లు చెప్పొచ్చు. సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అంటే ఇది ఎవరితో అయినా మనకు రావచ్చు, వాళ్ళకు టచ్ చేస్తే రావడం, లేదంటే వాళ్ళతో తింటే రావడం అలా ఉండదు. ఇది మీ ఫ్యామిలీలో నడుస్తుంది, ఫెమిలియల్ ఉంటుంది, లేదంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఇది రావడం జరుగుతుంది అన్నమాట. దీనికి వేరే వాళ్ళకి ఏం సంబంధం ఉండదన్నమాట. అలాగే మనతో వేరే వాళ్ళకు వెళ్ళదు, కానీ మన చిల్డ్రన్స్కి ఈ ప్రాబ్లం అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ మీరు మీ లైఫ్లో మంచిగా లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేశారు, మంచి డైట్ తిన్నారు అండ్ మెడిసిన్స్ వాడారు, ఎక్కువ కాకుండా చూసుకున్నారంటే ఇది ఈజీలీ కంట్రోల్ కూడా అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అంటే జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందే రాకుండా ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా వ్యాధి ఉంది, సో మనం ప్రికాషనరీగా ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో ఈ వ్యాధి దేంతో ట్రిగర్ అవుతుంది, అంటే ఏం చేస్తే ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫెమిలియల్ టెండెన్సీ మీ ఫాదర్కి ఉందనుకోండి, లేదంటే మీ మదర్కి ఉంది, సోరియాసిస్ వ్యాధి ఉంది. అలాంటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, సోరియాసిస్ ట్రిగర్ దేనివల్ల అవుతుంది, ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మనం తెలుసుకోవాలి, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు సోరియాసిస్ దేంట్లో ట్రిగర్ అవుతుంది, ఫస్ట్ థింగ్ అనేది స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ కాదు. ఇప్పుడు చూడండి, అందరికీ రోజు స్ట్రెస్ అనేది కొంచెమైనా ఉంటుంది, కానీ ఎలాంటి స్ట్రెస్ అంటే కాన్స్టాంట్లీ ఆ ఒక్క మాట మీదనే మనం ఆలోచిస్తున్నాము, దాంట్లోనే మునిగిపోయి ఉన్నాము, వేరే పనులు చేసినా కూడా మనం ఈ థాట్స్ నుంచి డైవర్ట్ అవ్వలేకపోతున్నాము. అలాంటి సందర్భాల్లో ఇది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. మీకు నిద్ర కరెక్ట్ ఉండడం లేదు, నిద్ర అనేది రాత్రి పండుకోవడం లేదు, కొంచెం తక్కువ పండుకుంటున్నారు, రిఫ్రెష్డ్ స్లీప్ అనేది ఉండట్లేదు, అలాంటప్పుడు ఇది ట్రిగర్ కావచ్చు. ఇంకా మీ ఫుడ్ ఐటమ్స్ అనేటివి, మీరు తీసుకునే ఫుడ్ పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, లేదంటే ఎక్కువగా మీరు స్మోకింగ్ చేస్తున్నారు, సో ఈ ఆల్కహాల్తో స్మోకింగ్తో కూడా ఇది ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట.
అలాగే కొంతమందికి ఏంటంటే కొన్ని ఇంజురీస్ తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. క్నాబర్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం, ఫెనామినాన్ అని చెప్తాము. ఎక్కడైనా మీకు స్క్రాచ్ వచ్చింది ఆ ఏరియాలో రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఇవి 4-5 ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనికి మనం అవాయిడ్ అనేది చేసుకున్నామనుకోండి, చాలా మాటికి ఇది రాకుండా మనం ప్రివెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ అండి మంచిగా పండుకోవాలి, మంచిగా తినాలి, స్ట్రెస్ తీసుకోకూడదు. స్ట్రెస్ అందరికి ఉంటుంది కదా అండి, అంటే ఫిజికల్గా ఎగ్జర్ట్ అవ్వాలి, అంటే వాకింగ్ చేయాలి, జిమ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, ఎనీథింగ్ యూ హ్యావ్ టు డూ ఫిజికల్లీ చేయాలి. దాంతో సహా స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం యోగా అయినా చేయండి, రిలీజియస్ యాక్టివిటీస్ అయినా చేయండి. అలా చేసుకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉంటారు. లేదంటే ఒక వ్యాధి కాకుండా వేరే వ్యాధి, డయాబెటీస్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, మీకు బీపీ రావచ్చు, ఎనీథింగ్ మైట్ కమ్ అన్నమాట. ఓకే, వీటి సిమ్టమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి? అందరిలో ఒకేలాగా ఉంటాయా? అండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కొంతమంది తలలో దురద, చేతుల్లో దురద అంటారు కదా, సో ఎట్లా ఉంటుంది? ఇది డిపెండ్ అవుతుంది ఏ రకమైన సోరియాసిస్ మీకు వచ్చింది. ఇప్పుడు 90% చూసే సోరియాసిస్ ఏముంటుంది? ప్లేగ్ సోరియాసిస్ ఉంటుంది అన్నమాట. ప్లేగ్ సోరియాసిస్ అంటే ఇందులో ప్యాచెస్ పెద్ద పెద్దగా కనబడతాయి. ఇది ముఖ్యంగా మీ ట్రంక్ అంటే పొట్ట మీద రావడం జరుగుతుంది, చెస్ట్ మీద కానీ, బ్యాక్ మీద కానీ, లేదంటే ఈ ఏరియాలో మనకు మోచేతుల దగ్గర కానీ, మోకాళ్ళ దగ్గర కానీ ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇట్ మైట్ స్టార్ట్ ఫ్రమ్ ద అంబలికస్, అంటే బొడ్డు నుంచి కూడా కొంతమందికి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది మ్యాక్సిమం ఈ ఏరియాస్లోనే ఉంటుంది, హ్యాండ్స్, లెగ్స్ అండ్ మన ట్రంక్ పార్ట్లో ఇది మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఈ ప్యాచెస్ పెద్దగా కనబడతాయి. ఈ ప్యాచెస్లో మీకు ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్ ఉండదు, కానీ మ్యాక్సిమం జనాలకి ఇచ్చింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎప్పుడు స్క్రాచ్ చేసుకున్న పొట్టు అనేది రాలడం జరుగుతూ ఉంటుంది. అండ్ వింటర్ సీజన్లో అట్లా ఇది పెరగడం అనేది జరుగుతుంది. సో ఇలా ఒకవేళ ఉంది అంటే ఇది ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లు మనం గుర్తించాలి. అండ్ ఇది స్టార్ట్ అవ్వడం అనేది మెయిన్లీ ఇదే ఏరియాస్. ఇప్పుడు ఇది కాకుండా మనకు అరిచేతుల్లో కూడా రావచ్చు, అరికాళ్ళలో కూడా రావచ్చు. ఇక్కడ లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మనకు అరికాల్లో, అరిచేతుల్లో వస్తుందంటే పాల్మో ప్లాంటర్ సోరియాసిస్ అనేది చెప్తాం మనం దానికి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్లీ కూడా మన స్కిన్, ఇక్కడ ఉన్న స్కిన్ అనేది డ్రై ఉంటుంది, డెడ్ ఉంటుంది అన్నమాట. అందుకొరకే మీరు ఇలా పించ్ చేసినా కూడా మీకు పెద్దగా సెన్సేషన్ ఉండదు. ఇక్కడ పించ్ చేస్తే సెన్సేషన్ చాలా ఉంటుంది, ఇక్కడ పించ్ చేస్తే తక్కువ ఉంటుంది. బికాస్ ఆల్ దీస్ సెల్స్ ఆర్ డెడ్ సెల్స్ అన్నమాట. ఆల్రెడీ డెడ్ సెల్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న స్కిన్ థిక్ ఉంటుంది. అలాగే మనకు అక్కడ మళ్ళీ స్కిన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది, అంటే చాలా థిక్ అయిపోతుంది అన్నమాట అది. అదే మనకు బాడీ మీద ఎక్కడైనా వస్తే అంత థిక్గా కనబడదు, కానీ చేతుల మీద వస్తే చాలా థిక్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇలా బెండ్ చేస్తూ ఉంటాం, దీనికి ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటాము. అలా చేసినప్పుడు ఇక్కడ మన గీతలు ఉంటాయి. సో ఇది బెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థిక్ స్కిన్ ఉందనుకోండి, అక్కడ బెండ్ అయి కట్ అయిపోతుంది అది, ఎందుకంటే టైట్ అనిపిస్తుంటుంది. కట్ అయిపోయి అక్కడి నుంచి మీకు బ్లీడింగ్ అయినా రావచ్చు, అక్కడి నుంచి మీకు డిశ్చార్జెస్ అయినా రావచ్చు. కొంతమందికి పస్ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. మేము చూసిన కొన్ని పేషెంట్స్లో ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ వరకు వాళ్ళకు చర్మం అనేది రావడం జరుగుతుంది. అండ్ కట్టుకొని వచ్చారనమాట వాళ్ళు, ఎందుకంటే అది తీయంగానే విపరీతంగా స్మెల్. సో ఆ విధంగా మనకు లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి అరిచేతుల్లో, అరికాళ్ళలో. దీనికి మనం పాల్మో ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్తాము. నెక్స్ట్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, సో నెక్స్ట్ సోరియాసిస్ అనేది స్కాల్ప్ సోరియాసిస్. స్కాల్ప్ అంటే ఇది మీకు తల మీద మాత్రమే రావడం జరుగుతుంది అన్నమాట. సో చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, బై ఇది సోరియాసిసా లేదంటే డాండ్రఫ్ అన్నట్లు. మ్యాక్సిమం సోరియాసిస్ పేషెంట్ దానికి డాండ్రఫ్ అని అనుకొని లైట్ తీసుకుంటారు అండ్ పెరిగిపోవడం జరుగుతుంది. దెన్ హౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చూసుకుంటే
డాండ్రఫ్ మీకు మొత్తం ఉండడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ పైన నుంచి నేను చెప్తే డాండ్రఫ్ మొత్తం ఉండడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్క్రాచ్ చేసినా మీకు పొట్టు పడడం జరుగుతుంది. దట్ విల్ బి వెరీ స్మాల్ అనమాట, చిన్నగా ఉంటుంది, పౌడర్ లాగా ఉంటుంది. అది అలా ఉంది అంటే దట్ ఈస్ డాండ్రఫ్. అండ్ సోరియాసిస్ ఎలా ఉంటుందంటే ఇనీషియల్ స్టేజెస్లో మీకు మొత్తం తల ఉండదు, అది ప్యాచ్లలో ఉంటుంది. ఇక్కడ కొంచెం వెనుక కొంచెం ఇలా మీకు మీ స్కాల్ప్ చూస్తే ప్యాచెస్ లాగా కనబడుతుంది అంటే అది మీకు సోరియాసిస్ కావచ్చు. అదే మీరు స్క్రాచ్ చేస్తే, మీరు అక్కడ దురద చేస్తే అది పొట్టు కింద పడుతుంది కదా, అది పౌడర్ లాగా ఉండదు, అది ఫ్లేక్స్ ఉంటాయి, అంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇప్పుడు చేపకు మనం ఇట్లా చేస్తే కింద ఎలా పడుతుంది, అలా పెద్ద ఫ్లేక్స్ అనేటివి కనబడతాయి అన్నమాట. సో ఇది స్కాల్ప్ సోరియాసిస్. ఇందులో మీకు దురదలు ఉంటాయి, ఇందులో పొట్టు కూడా పడడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మీరు కొంచెం ఎండలో పోతే ఎక్కువగా దురదలు అనేది, ఇరిటేషన్ అనేది ఉంటుంది. కొంతమందికి ఫ్లేక్స్ తీస్తే, ఆ పొట్టు తీస్తే దాని కింద పస్ కూడా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు స్కాల్ప్ సోరియాసిస్ అన్నమాట. అండ్ ఇది ఈజీలీ మనకు కంట్రోల్ చేసుకోవచ్చు, ఈజీలీ ట్రీట్మెంట్ అనేది దీనికి ఉంది. ఇలాగే వేరే రకాల సోరియాసిస్ కూడా మనకు ఉన్నాయి. వేరే రకాలంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాము. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఏంటంటే అన్ని సోరియాసిస్లో ఇది చాలా డేంజర్ సోరియాసిస్. ఇది 90% ఆఫ్ అవర్ బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మొత్తం బాడీలో మీకు సోరియాసిస్ ప్యాచ్లే ఉంటాయి, మొత్తం బాడీలో దురదలు ఉండడం, ఇది చాలా తక్కువ మందికి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది చాలా మందికి రాదు, ఓన్లీ 1 to 2% అనమాట. దాని తర్వాత ఏంటంటే ఒక సోరియాసిస్ ఏంటంటే మనకు బెండ్ ఎక్కడవుతుంది స్కిన్ ఆ ఏరియాలో రావడం జరుగుతుంది అనమాట, ఇన్వర్స్ సోరియాసిస్ అంటాము. సో బెండ్ అవ్వడం అంటే ఇక్కడ మనం ఇది ఎక్కువగా బెండ్ చేస్తూ ఉంటాం, ఇలా ఈ ఏరియాలో రావడం, రెండు కాళ్ళ మధ్యలో రావడం, అండ్ బ్రెస్ట్ కింద రావడం. ఇప్పుడు కొంతమంది చాలా లావుగుంటారు, సో వాళ్ళకు పొట్ట కింద అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏరియాలో మనకు స్కిన్ బెండ్ అవుతూ ఉంటాయి ఆ ఏరియాలో సోరియాసిస్ అనేది రావడం జరగవచ్చు. ఇందులో మీకు పొట్టు రాలడం చాలా ఎక్కువ అనేది ఉండదు, బట్ ఇందులో మీకు షైనీ అండ్ పింకిష్ ఆర్ బ్రౌనిష్ కలర్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇలా ఉంటే మీకు దిస్ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్పొచ్చు. సో ఇలా మనకు డిఫరెంట్ రకాల సోరియాసిస్ ఉంటుంది. ఇప్పుడు చిన్న సిమ్టమ్ అనేది చూసుకుంటే ఇందులో చాలా పెద్ద సోరియాసిస్ ఎరిథ్రోడర్మిక్, చిన్న సోరియాసిస్ అంటే గటెడ్ సోరియాసిస్ అంటాము. గటెడ్ సోరియాసిస్ అంటే ఈ సోరియాసిస్లో మనకు మొత్తం బాడీ ఇన్ఫెక్ట్ కాకుండా కొంచెం చిన్న ప్యాచెస్ వస్తాయి. ఇప్పుడు మనం స్నానం చేసి బయటికి వచ్చినాం అనుకోండి, కొంచెం వాటర్ బాడీ మీద ఉండిపోతుంది, డ్రాప్స్. సో అలా ఇక్కడ ఒకటి ఆ డ్రాప్స్ లాగా అది కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది యూజువల్లీ మనకు ఇన్ఫెక్షన్ మూలన వస్తుంది. జలుబు దగ్గు కొంతమందికి ఉంటుంది, స్ట్రెప్ థ్రోట్ అంటామంటే మింగుతూ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలాంటి ఇన్ఫెక్షన్ మూలన కూడా ఈ రకమైన సోరియాసిస్ వాళ్ళకు ట్రిగర్ కావచ్చు. సో ఇది ఈజీలీ తక్కువ కూడా అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇన్ని రకాల సోరియాసిస్, ఇన్ని సిమ్టమ్స్ ఇందులో ఉండడం జరుగుతుంది అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి సోరియాసిస్ అయితే. సో జనరల్ గా పేషెంట్ ఏ స్టేజ్ లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? జనరలీ మా దగ్గర పేషెంట్ అనేది 2 to 3 years తర్వాతనే రావడం జరుగుతుంది. నాకు ఒక వారం నుంచి అయింది, 2 వారాల నుంచి అయింది, లేదంటే 6 months నుంచి అయింది అని కూడా మా దగ్గర ఎవరు చెప్పరు. ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకొని, ట్రీట్మెంట్లో వాళ్ళకు లాభం వస్తే మంచిది, రాకపోతే అలాగే యూస్ చేస్తూ ఫైనల్లీ హోమియోపతి కూడా వాడదాము, హోమియోపతి కూడా చూద్దాము అని వస్తారనమాట. కాబట్టి లాస్ట్ స్టేజెస్లోనే మా దగ్గర రావడం జరుగుతుంది, లేదంటే క్రానిక్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. సో మా అడ్వైజ్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లోనే
మీరు ఒకవేళ హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఇది ఈజీలీ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే ఫ్రెష్ ఉంటుంది, కాజేటివ్ ఫ్యాక్టర్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అప్పుడప్పుడే మనకు తెలుసుంటాయి. ఈజీలీ దీనికి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో బెటర్ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయి, కనబడుతున్నాయి అంటే వెంటనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. పాత ఉంది, 10 సంవత్సరాల నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి ఉంది అంటే కూడా మన దగ్గర మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు ఎర్లీ స్టేజ్లో డైరెక్ట్ హోమియోకి రావట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హోమియోపతి అంటే చాలామంది ఒక మిత్ అన్నమాట వాళ్ళ మైండ్లో, హోమియోపతి తొందరగా పనిచేయదు, హోమియోపతి అనేది మనకు చాలా లేట్ పనిచేస్తుంది, స్లో పనిచేస్తుంది అన్నట్లు ఒక అందరి మైండ్లో ఉంది అది. సో దట్ ఈస్ నాట్ ట్రూ యాక్చువల్లీ. ఇది స్లో అని ఎందుకు మార్కెట్లో ఫేమస్ అయిపోయిందంటే, నో వన్ విల్ ప్రిఫర్ హోమియోపతి ఇన్ ఇనీషియల్ స్టేజెస్. ఎందుకంటే తొందరగా తగ్గాలన్నట్లు. ఇప్పుడు ఫీవర్ ఉందంటే నేను 10 సంవత్సరాలకైనా ఎక్కువ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, ఇప్పుడు వరకు ఫీవర్ కేసు నేను చూడలేదు. నో వన్ విల్ కమ్ ఫర్ ఫీవర్. పెద్ద డిసీజ్లకే హోమియోపతి దగ్గర రావడం జరుగుతుంది. ఆ పెద్ద డిసీజ్ కూడా మనకు లేటర్ స్టేజ్లో అంటే చాలా అన్ని రకాల ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్ వచ్చిన తర్వాత హోమియోపతి దగ్గర రావడం జరుగుతుంది. అప్పుడు మనకు లేట్ అవుతుంది. అలా లేట్ అవ్వడం వల్లనే ఇది చాలా లేట్ ఉంది అని అనుకుంటారు. స్టార్టింగ్ స్టేజ్లో రారు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో రండి, తొందరగా కూడా మీకు తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అ మిత్ హోమియోపతి స్లో పని చేస్తుంది, అలా కాదు, ఫాస్ట్ పని చేస్తుంది. మెయిన్ థింగ్ ఎప్పుడు వచ్చారన్నట్లు ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తారు వాళ్ళకి ప్రాబ్లం ఉందని? ఒకవేళ ఎక్కువగా లేట్గా వస్తున్నారు, 3rd, 4th గ్రేడ్లో వస్తున్నారు అని చెప్తున్నారు కదా, సో అప్పుడు వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సోరియాసిస్లో డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ అయితే చూడంగానే మనం చెప్పొచ్చు ఇది సోరియాసిస్ ఉందా కాదా అన్నట్లు. అగైన్ దానికి రీఅష్యూర్ చేయడానికి, రీకన్ఫర్మ్ చేయడానికి, ఎందుకంటే స్కిన్ డిసీజెస్లో కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే స్కిన్ బయాప్సీ అనేది మనం చేపిస్తుంటాం అన్నమాట. సో ఆ స్కిన్ బయాప్సీ చేయడం మూలన మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది సోరియాసిస్ ఉందా లేదా అన్నట్లు. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో వచ్చిన, later స్టేజెస్లో వచ్చిన, వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ప్రోటోకాల్ to treat psoriasis patient that is called as constitutional medicines అన్నమాట. సో ఇందులో ఏంటంటే వీ విల్ సీ ద కాజేటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు నార్మలీ ఎవరికైనా నా దగ్గర ఒక 2 పేషెంట్ వచ్చారనుకోండి సేమ్ స్కిన్ డిసీజ్తో, ఇద్దరికి సేమ్ మెడిసిన్స్ మేము ఇవ్వము. వాళ్ళకు డిఫరెంట్ వాళ్ళ బాడీ పట్టి, వీళ్ళకు డిఫరెంట్ వీళ్ళ బాడీ పట్టి. సో దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి. అండ్ హౌ యూ విల్ జడ్జ్ కే బై వీళ్ళకు ఈ మందు ఇవ్వాలి, వాళ్ళకి ఈ మందు ఇవ్వాలి అన్నట్లు మీరు ఎలా జడ్జ్ చేస్తారు అని చెప్తే, వీ విల్ జడ్జ్ అవర్ పేషెంట్ బేస్డ్ ఆన్ 3 పారామీటర్స్. ఒకటి, వాట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్, అంటే ఏ వ్యాధితో మన దగ్గర వచ్చారు, లక్షణాలు ఏమున్నాయి, ఫస్ట్ అది చూస్తాము. రెండోది, వాళ్ళ ఫిజికల్ జనరల్స్ ఎలా ఉన్నాయి. ఫిజికల్ జనరల్స్ అంటే మీకు ఆకలి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, దాహం ఎలా ఉంది, యూరిన్ ప్రాబ్లం, మోషన్స్ అవి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ జనరల్ అన్నమాట. దాని తర్వాత మెంటల్ జనరల్స్ అంటే మన మనస్తత్వం ఎలా ఉంది, మన రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ 3 థింగ్స్ మనం ఒక మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అన్నమాట. సో దీని మూలన మనకు రిజల్ట్స్ అనేటివి హయ్యర్ ఉన్నాయి హోమియోపతిలో, అండ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా ఎక్కువ కనబడతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్యాచెస్ ఏర్పడతాయి కదా వాళ్ళకి, అంటే ఇక్కడ బాడీలో అన్ని స్పాట్స్లలో ఎక్కడ వచ్చినా కానీ ఈ హోమియో మెడిసిన్ వాడినాక అది కంప్లీట్గా నార్మల్ అయిపోతుందా? పూర్తిగా నార్మల్ అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే అండి, మీకు పొట్టు రాలడం అనేది తక్కువ అవుతుంది, అంటే స్కిన్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకు తక్కువ అయిపోవడం జరుగుతుంది. ఒక 2 to 3 డేస్లో ఒక స్కిన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే అలా కాకుండా వారంలో ఒకసారి, 2 వారాల్లో ఒకసారి రావడం జరుగుతుంది. సో ఇలా తీవ్రత అనేది ఫస్ట్ తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కొంచెం లైట్గా రఫ్ ఉంటుంది స్కిన్. దాని తర్వాత ఏంటంటే ఆ రఫ్నెస్ కూడా కనబడదు, ఓన్లీ మీకు ఎక్కడెక్కడ సోరియాసిస్ ప్యాచ్లు ఉండే ఆ ప్యాచ్లు మాత్రం కనబడతాయి. అది కూడా కొన్ని రోజులు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత
అవి కూడా ప్యాచ్లు కూడా పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎక్కువగా డిసీజెస్ చూస్తే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్లే చాలా డిసీజెస్ మనం చూస్తూ ఉంటాం. Yes, yes, yes. మరి దాన్ని ప్రాపర్గా పెట్టుకోవాలి అని అంటే ఎట్లా? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందువల్ల ట్రిగర్ అవుతాయి అది మనం చూడాలి. ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు ఫస్ట్ మన ఫ్యామిలీ హిస్టరీలో లేదు అంటే చాలా మంచిది. ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఉదాహరణంగా చాలామంది చెప్తూ ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు, నాకు చాలా టెన్షన్ ఉండే, దాని తర్వాత షుగర్ వచ్చేసింది, మా ఇంట్లో ఫలానా చనిపోయారు, దాని తర్వాత బీపీ వచ్చేసింది అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ట్రిగర్ అవుతాయి. ఆటో ఇమ్యూన్లో ఓన్లీ స్కిన్ డిసీజ్ కాదు, వేరే రకాల డిసీజ్, మనకు షుగర్ కూడా ఆటో ఇమ్యూన్తో ఉంటుంది, థైరాయిడ్ కూడా ఆటో ఇమ్యూన్తో ఉంటుంది, అండ్ నొప్పులు ఎస్పెషల్లీ రొమాటెడ్ ఆర్థరైటిస్ ఇది ఏంటంటే మనకు ఆటో ఇమ్యూన్ అటాక్తో ఉంటుంది అన్నమాట. సో అలా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం మూలన మనకు పెరగడం అనేది జరుగుతుంది, లేదంటే ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోవడం మూలన ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కువగా వెయిట్ ఉన్నారు, ఒబేస్ ఉన్నారు, సో అలా చాలా లావు ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాధులు ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేది ఉంటాయి. సో మెయిన్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ కరెక్ట్ పెట్టుకున్నామా ఏ వ్యాధి రాకుండా మనం ఈజీలీ ప్రికాషనరీ మెజర్గా తీసుకోవచ్చు అనమాట. చాలా మందికి అంటే షుగర్ కానీ బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్, వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా. Yes, yes. సో మరి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకో, సోరియాసిస్, ఈ మెడిసిన్ తీసుకోవచ్చా? డెఫినెట్లీ తీసుకోవచ్చండి. చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట, ఆల్రెడీ మేము షుగర్ మందులు వాడుతున్నాము, బీపీ మందులు వాడుతున్నాము, మరి వాడచ్చా ఇది, రెండు కలిసి వేడి అవుతుందా, రెండు కలిసి రియాక్షన్ అవుతుందా, రెండు కలిసి చల్లి అవుతుందా అన్నట్లు అడుగుతూ ఉంటారు. రెండు కలిసి ఏమీ కాదు, మంచిగానే అవుతుంది. ఎందుకంటే మన మెడిసిన్స్ డిఫరెంట్ పని చేస్తాయి, వేరే మెడిసిన్స్ డిఫరెంట్ పని చేస్తుంది. మన మెడిసిన్స్ 99% తినక ముందే ఉంటుంది. మన మెడిసిన్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన మెడిసిన్స్ సేఫ్ ఇన్ ఎవ్రీ కండిషన్ అన్నమాట. అంటే చిన్న పిల్లలకి కూడా సేఫ్, పెద్దవాళ్ళకు కూడా సేఫ్, ఫీమేల్కి కూడా సేఫ్, అండ్ ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్. మీరు ఫీడ్ చేస్తున్నారంటే కూడా ఇది టోటల్లీ సేఫ్ మెడిసిన్స్. మన మెడిసిన్స్ ఏ మెడిసిన్స్తో అయినా మీరు యూస్ చేయవచ్చు. ఒక గంట గ్యాప్ ఇచ్చుకొని మీరు యూస్ చేస్తే ఏమీ కాదు. సో ఎవరికైనా మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి, షుగర్తో సహా సోరియాసిస్ ఉంది, బీపీతో సహా సోరియాసిస్ ఉంది, థైరాయిడ్తో సహా సోరియాసిస్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు కూడా మీకు యూ కెన్ యూస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్, రెండు కలిపి వాడచ్చు, ఏమీ కాదన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you వాల్యుబుల్ very సజెషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.